ఒక్కసారి స్క్రీన్ షాట్ చూడండి. ఒక మదర్ పంపిల్లి క్వెషన్. ఫస్ట్ చూడంగానే గుండె జల్లుమన్నది. ఏంది ఇవన్నీ రోజు ఇస్తాలా అని. ఎనీవేస్ ఆ నెల బేబీ కుగ్లనే అట్టు డ్రై ఫ్రూట్స్ ఏస్తున్న రోజులలో 3 ఇయర్స్ పిల్లోడికి ఈ మాత్రం ఇవ్వడం కామన్ అని నాకు కూడా అర్థమైంది. మీరు కూడా డ్రై ఫ్రూట్స్ మంచిగానే ఇన్ని పెడతారా మీ పిల్లలకి? అట్లా పెట్టేటోళ్ళు మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ కొట్టండి. ఈ మదర్ ఇస్తున్న వాటి లెక్కలు చూద్దాం ఒకసారి. అవన్నీ కలిపితే ఆల్మోస్ట్ 200-250 క్యాలరీస్ అయితాయి. 5-7 గ్రామ్స్ ప్రోటీన్, 10-15 గ్రామ్స్ ఫ్యాట్స్, 20-25 గ్రామ్స్ షుగర్. ఇవన్నీ కలిపి ఒకటే పూటల జస్ట్ స్నాక్స్‌లో తినేస్తే మిగతా 3 పూటల తిండి నుండి ఎన్ని రావాలి? మళ్ళీ పాలు, ఎగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కలిపితే ఎన్ని వేల క్యాలరీస్ అయితాయి? ఎంత ప్రోటీన్ అయితది? ఎంత ఫ్యాట్స్ అయితాయి? ఇట్లనే ఇచ్చుకుంటా పోతే జరిగేదేంది? ఒబేసిటీ, డయాబెటిస్, ఎర్లీ ప్యూబర్టీ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, మై డియర్ మదర్స్, పిల్లల్ని మంచిగా పెంచాలి. మనం తిన్న తిండి కన్నా వాళ్ళకి ఇంకా మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలని మీ ఆలోచన తప్పులేదు. బట్ దిస్ ఈస్ రాంగ్. డ్రై ఫ్రూట్స్ ఆర్ క్యాలరీ డెన్స్. జస్ట్ ఒక్క చేతి నిండా గుప్పడి ఇచ్చినా కూడా అది ఓవర్ డోసే అయితాయి. మరి ఎంత ఇవ్వచ్చు పర్ డే అనేది ఎగ్జాక్ట్‌గా ఏ గైడ్‌లైన్స్‌లో లేదు గానీ, ఒక్క ఐసీఎంఆర్ వాళ్ళ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండియన్ డైటరీ గైడ్‌లైన్ 2024 దాంట్లో మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇగో చూడండి, 1-3 ఇయర్స్ పిల్లలకి జస్ట్ 7 గ్రామ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇయ్యాలి. అంటే యావరేజ్‌గా 4-5 పర్ డే. అంటే మళ్ళా 4 బాదము, 4 కాజు అనుకున్నారు. అట్లా కాదు. ఏదో ఒకటి అంతే. లైక్ 3-4 బాదం, 4-5 బాదం పర్ డే అంతే. ఆ రోజు మళ్ళా వేరే డ్రై ఫ్రూట్స్ ఇయ్యకూడదు. సో, ఈ రోజు బాదం ఇస్తే రేపు పిస్తా ఇయ్యండి. ఆ నెక్స్ట్ రోజు కాజు ఇవ్వండి. ఇదంతా కన్‌ఫ్యూజన్ ఎందుకనుకుంటే అన్నీ కలిపి పొడి చేయండి. రోజు చిన్న టీ స్పూన్ పౌడర్ పాలల్లో కలిపి తాగిచ్చండి. అదే బెస్ట్ మిల్క్ మిక్స్ అయితది. ఫైనల్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంత హెల్తీ ఫుడ్ అయినా లిమిట్‌లోనే ఇవ్వాలి పిల్లలకి. ఎట్లాగో తింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటా పోతే లైఫ్ లాంగ్ హాస్పిటల్ చుట్టూ తిరగడమే అయితది. చలో